మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. I am sitting with the guru of gastroenterology and hepatology, a healthcare leader, Dr. Guru and Reddy garu. ఇప్పుడు అన్ని సమస్యలు పొట్ట చుట్టూ ఉన్నాయంటున్నారు. 100% దాని వలన జబ్బులు వస్తాయి అనేసి ప్రూవ్ అవుతూ వస్తుంది. కాఫీ వల్ల అసిడిటీ వస్తుందన్న పెద్ద డౌట్ నాకు. మంచి ప్రశ్న అడిగారు. తప్పకుండా క్యాఫీన్ అనేది కెమికల్. 90 to 95% పేషెంట్ దేర్ ఈస్ నో ఇంక్రీజ్ యాసిడ్. From eating avocai pickle with lot of salt, lot of oil, lot of spice to now getting into fecal therapy. అల్టిమేట్లీ ఓన్లీ 10 to 20% ఆఫ్ మనం బోన్ చేసేదే మన సిస్టంలోకి చేరుకుంటుంది. ఒకళ్ళ స్టూల్ని ఇంకో పొట్టలోకి ఇంజెక్ట్ చేసే కొల నుంచి పంపిస్తారు కదా సార్. కొన్ని జబ్బుల కొరకు అప్పుడు మేము ఈ ఫీకల్ క్యాప్సూల్స్ అనేది రెస్పెక్ట్ యువర్ స్టూల్ అంతే. గోమూత్రం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? బఫెలో యూరిన్ అనుకోండి, షీప్ యూరిన్ అనుకోండి, ట్రాన్స్ప్లాంటెడ్ పిగ్ హార్ట్స్, పిగ్ టు హ్యూమన్. ఒళ్ళు వేడి చేసేస్తుంది. అసలు వేడి చేయడం అనే కాన్సెప్ట్ క్లినికల్ మెడిసిన్ లో ఉందా? డాక్టర్ గారు గ్యాస్ వెనకకు పోతుందండి, గ్యాస్ కాల్లో వస్తుందండి. సో దీస్ ఆర్ ఆల్ మూఢనమ్మకాలు. ఎప్పుడే కానీ హెల్త్ కేర్ గురించి ప్రతిసారి మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. నువ్వు కారు ఉన్నప్పుడు ఎక్స్పెన్సివ్ అంటున్నావు, నీకు సర్జరీ కావాల్సినప్పటికీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాల్సినప్పటికీ. గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే పిచ్చెక్కిపోతుంది, యాంగర్ ఎక్కువైపోతుంది, భార్యల మీద బాగా అరుస్తారు భర్తలు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ట్రూ. వర్షం పడిపోతుంది, గొడుగు పట్టుకుని వాడు స్విగ్గీ పట్టుకుని బిర్యానీ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేస్తాడు 10 నిమిషాల్లో. నాకు భయం అవుతుంది అటువంటిది. అది ఎంత కాలం నుంచి పెట్టుంచాడు వాడు. హూ ఈస్ చెకింగ్ సో క్విక్లీ టు మేక్ అండ్ పుట్ ఇన్ అ బాక్స్ అండ్ గై గెటింగ్ అ మోటార్ బైక్ అండ్ యూఆర్ సో హ్యాపీ 10 minutes లో వచ్చేసింది. రెగ్యులర్ ఆల్కహాలిక్స్ అసలు ఏమీ చేయకుండా అన్ని రూల్స్ పాటించోడు సడన్లీ 45 years కి అరే నిన్నే తెలిసింది క్యాన్సర్ అట అని. టోటల్ 90 ml per day. For women, I'm very sorry to say, only 45 ml. No, I don't. I'll give my facility to somebody else. I don't drink, so it's okay. No alcohol is best. మనకి బెస్ట్ తోపు డాక్టర్లు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి సెటిల్ అయిపోయి. తోపు డాక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళలేదు, అక్కడ పోయి తోపు అయ్యారు. అంతేనా? ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు యోగా చేయండి, ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, ఒక దగ్గర గంటలు కూర్చోమంటే పని చేస్తారు. Meditation should be a way of life. It should be a part of every minute of your living. Relaxation కి ఏమైనా చేస్తారంటే like you listen to music or అసలు ఆ టైం ఉంటుందా? One of the biggest relaxation point is that my sense of humor. I like people to be light-hearted. Don't take things very seriously. Thank you for the job, sir. Swapna, you're very funny. Welcome to Healthy Journey with Swapna, exclusively on SumanTv. Right now, I'm extremely excited. I'm sitting with the guru of gastroenterology and hepatology, a healthcare leader. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే చాలా గొప్ప మాటకారి. ఆయన చూస్తేనే సగం అసలు రోగం తగ్గిపోతుంది ఆయన చిరునవ్వుతో. సో ఆయనే డాక్టర్ గురు అండ్ రెడ్డి గారు. ఈజ్ ద చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కాంటినెంటల్ హాస్పిటల్స్. ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్లో ఫస్ట్ టైం నేను అడుగు పెడుతున్నాను. నడుచుకుంటూ వస్తుంటే కొంతకాలం క్రితం అమెరికాలో ఉన్నాను. ఆ యుఎస్ హాస్పిటల్స్లో వాతావరణం ఎలా ఉంటుందో అసలు మొత్తం డెకోర్ మొదలుకొని ఆ సువాసన కూడా అదే విధంగా ఉంది. హాస్పిటల్ వాసన ఎక్కడా రాలేదు. సో ఐ హ్యావ్ టు కాంప్లిమెంట్ గురు అండ్ రెడ్డి గారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. Thank you, Swapna. I think you really elevated the discussion, Mani, and appreciate your comments. సో మీరు మొదలు పెట్టినప్పుడు ఐఎమ్ జస్ట్ వండరింగ్, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదా, నేను డిఫరెంట్గా ఏం చేయొచ్చు అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? My first thought was, అమెరికాలో అన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇండియాలో హాస్పిటల్ పెట్టానని అనిపించినప్పుడు ఫస్ట్ నేను మొత్తం ఇండియా అంతా తిరిగాను. కొత్త హాస్పిటల్స్, పాత హాస్పిటల్స్ అన్ని, వాళ్ళ వాతావరణం, ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని కనుక్కున్న తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చాను. మన భారతదేశంలో హాస్పిటల్స్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కట్టలేదు అండ్ లాట్ ఆఫ్ కాంప్రమైజ్ చేశారనేసి. ఇలాంటి హాస్పిటల్ కట్టడానికి ఒక నిర్ణయం చూసుకున్నాను, టు ఫాలో ఆల్ ద బెస్ట్ ఆఫ్ ది స్టాండర్డ్స్. ముఖ్యంగా హాస్పిటల్ మనకు కావాల్సింది ఏంది, ఎయిర్ సర్క్యులేషన్ హ్యాస్ టు బి వెరీ గుడ్, దాంతో వెంటిలేషను అంటే సన్లైటు, దాని తర్వాత ప్రాపర్ స్పేసింగ్ ఉండాలి. దట్స్ రిక్వైర్మెంట్. హెల్త్ కేర్ ఆర్కిటెక్చర్లో చాలా రిక్వైర్మెంట్ ఇన్ బెస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ అనుకోండి, లేక వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వాట్ యూ అడాప్టెడ్ దాట్. ఇప్పుడు హాస్పిటల్ మీరు చూశారు వచ్చేటప్పుడు కారిడార్స్లో అంతా 8 foot స్పేసు. ఎందుకు ఇవన్నీ ఇటువంటి స్పేసెస్, ఇటువంటి డిమెన్షన్స్,
మనం హెల్త్ కేర్ ఆర్కిటెక్చర్కి వచ్చిందంటే స్ట్రెచర్స్ మూవ్ చేస్తాము, దాంతో ఎమర్జెన్సీ ఉంటుంది. ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో బాగా సన్నగా ఉన్న హాల్వేస్ ఉన్నప్పటికీ, బెడ్ ఎలివేటర్స్ లేనప్పటికీ, సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్. ప్రాపర్ వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషన్ ఉన్నప్పటికీ నీకు అసలు స్మెల్ రాకూడదు. ఓకే, సో యూ హ్యావ్ సీన్ మా ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంకా చూపిస్తాను హాస్పిటల్లో అండ్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్. you'll get a good feel for it. See, idantha, this is not something where you have to go an extra mile antam kada. You don't have to go an extra mile. See, anything జీవితంలో మనం ఏది చేసినప్పటికీ కూడా ఒక సక్రమంగా ఒక ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తుంటే ఎవ్రీథింగ్ విల్ ఫైన్. అది హెల్త్ కేరే కానీ, లేకుంటే ఐటీ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఏది చేసినా కూడా you need to follow certain guidelines. అంతే కదా? అంతే. గైడ్ లైన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రీసెర్చ్ ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, ఓకే, అడ్వకేసీ ద్వారా, సంథింగ్ దట్ హ్యాస్ బీన్ ట్రైడ్ బిఫోర్, పీపుల్ హ్యావ్ కమ్ డౌన్, దిస్ షుడ్ బి ద స్టాండర్డ్స్ కదా. మీ కంపెనీలో కూడా ఆపరేటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఓకే, ప్రాసెసెస్ ఉంటాయి. అది ఫాలో చేసినప్పటికీ దే వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్. ఇఫ్ యూ కట్ ద కార్నర్స్ దెన్ యూ పే ఎ ప్రైస్. స్లోలీ కాంప్రమైజ్ అవుతూ అట్లా పడిపోతుంది. అబ్సల్యూట్లీ. సార్, నాకు అనిపిస్తుంది బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, పొట్టలో అన్ని సమస్యలు ఉంటాయి, మనిషికి కలియుగం ముదురుతున్న కొద్దీ పొట్ట నుంచి అన్ని మొదలవుతాయని చెప్పి నాకు అనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడు చూస్తే మీరు ఎందుకు గ్యాస్ట్రోఎంట్రాలజీ, హెపటాలజీ ఎంచుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడు అన్ని సమస్యలు పొట్ట చుట్టూ ఉన్నాయంటున్నారు. మీరు కూడా అదే అంగీకరిస్తారా? 100%, 1000% కాకుండా కూడా 100% ప్రస్తుతానికి. కానీ చాలా మందికి ప్రజలకు మనం చెప్పే విషయం ఏంటంటే, పొట్ట అంటే కేవలం కడుపు అనుకుంటారు. మీరు పొట్ట అనేది దేనికి రెఫర్ చేస్తున్నారంటే హెల్త్ గురించి, మొత్తం కడుపే కాకుండా మన చిన్న పేగు అండ్ పెద్ద పేగు, ఈ మూడిట్లో అంటే స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ కోలన్లో చాలా ముఖ్యమైన ఆర్గన్ ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు. ఈ చిన్న పేగు సుమారు 24 ఫుట్లు ఉంటుంది. 24 ఫుట్లు చిన్న పేగులో అంటే ఇలా తెలిస్తే 24. సో 24 ఫుట్లు ఉన్నప్పటికీ అందులో భగవంతుడు ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, 1 ట్రిలియన్ కాదు, 2 ట్రిలియన్ కాదు, 3 ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాను క్రియేట్ చేశాడు అందులోనే ఉండడానికి. ప్రపంచమంతా సైన్స్ ద్వారా, రీసెర్చ్ ద్వారా మనం అనుకునేది ఏంటంటే, ప్రతి జబ్బుకు సుమారుగా ఆల్మోస్ట్ ప్రతి జబ్బుకు ఈ బ్యాక్టీరియా ఉన్న వలన, ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ప్రతిరోజు ఎలా బిహేవ్ చేస్తుంది, దానివలన జబ్బులు వస్తాయి అనేసి ఇప్పుడు రీసెర్చ్లు మెల్లమెల్లంగా ప్రూవ్ అవుతూ వస్తుంది. దట్స్ వేర్ వీఆర్ రైట్ నౌ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు సెడ్ జస్ట్ నౌ. పొట్టలోనే మొత్తం ప్రపంచం అంతా ఉంది. మన పిల్లలే మనం చెప్పిన మాటలు వినరు. బ్యాక్టీరియా ఎలా బిహేవ్ చేస్తుందంటే ఏం చెప్తాను సార్, దానికి ఎట్లా చెప్తారు చెప్పండి. ఇంకా వాళ్ళు కూడా వింటారు, అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. అంతేనా? వన్స్ అపాన్ ఎ టైమ్ ద మైండ్ ఇస్ స్ట్రాంగెస్ట్ థింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ ది బ్రెయిన్ అనే ఉన్నది కదా. ఇప్పుడు నౌ ద న్యూ బ్రెయిన్ ఈస్ సిట్టింగ్ ఇన్ ద పొట్ట, మన స్టమక్, ఇంటెస్టైన్స్, దట్స్ వేర్ ద బ్రెయిన్ ఈస్ రిసైడింగ్. సో ద బ్రెయిన్ ఈస్ ద న్యూ బ్రెయిన్. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ టుడే వై ఐ బికమ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నాకు తెలుసు ముందుకు వచ్చేసి దట్ విల్ బి యువర్ బ్రెయిన్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ అనగానే అందరూ కొంచెం అరే నాకేదో మంచి విషయం చెప్తారు, నేను అర్జెంటుగా 5 కిలోలు తగ్గిపోవాలి, లేదంటే ఇంకా హెల్తీ అయిపోవాలి, గ్లో అయిపోవాలి, ఇవన్నీ అంటున్నారు. గట్ హెల్త్ వల్ల స్కిన్ గ్లో అవుతుంది, గట్ హెల్త్ వల్ల జుట్టు పెరుగుతుంది, ఆలోచనలు బాగా అవుతాయి, ఇంకా సక్సెస్ సాధిస్తాం. కరెక్ట్. ఎంత పరాకాష్ఠకి వెళ్ళాము సార్ అంటే ఇప్పుడు ఈ రీసెర్చ్ లో, విచ్ ఇస్ అమేజింగ్ ఆల్సో, బట్ ఆల్సో లిటిల్ కొంచెం కష్టం తట్టుకోవడం. ఒకళ్ళ స్టూల్ ని ఇంకో మైక్రోబయం కోసము ఒకళ్ళ స్టూల్ ని ఇంకో పొట్టలోకి ఇంజెక్ట్ చేసే కొల నుంచి పంపిస్తారు కదా సార్, ఏం చేస్తారు? అది స్టూల్ ఫీకల్ థెరపీ అంటాం, ఫీసిస్ థెరపీ. అది కూడా బాగా చక్కగా అడ్వాన్స్ అవుతూ వచ్చింది. ముందుగా 10 years బ్యాక్, 15 years బ్యాక్ కేవలం ఇలాంటి ఒక స్టూల్ తీసుకొని బ్లెండర్లో వేసి, ఓకే, బ్లెండ్ చేసిన తర్వాత ఈదర్ నేజోగ్యాస్ట్రిక్ ట్యూబ్ అంటాం, రైల్స్ ట్యూబ్ ద్వారా, లేకుంటే ఎండాస్కోపీ ద్వారా మనం పొట్టలో ఇన్స్టిల్ చేసేవాళ్ళం, లేకుంటే రెక్టమ్ నుంచి ఇచ్చేవాళ్ళం ఎనిమా రూపంలో. ఇప్పుడు ప్రస్తుతానికి క్యాప్స్యూల్స్, ఫీకల్ క్యాప్స్యూల్స్ తయారు చేశారు. అది మన దేశంలో అవైలబుల్ లేదు, కానీ అమెరికాలో మాత్రం 3-4 కంపెనీస్ ఈ ఫీకల్ క్యాప్సూల్స్ తయారు చేశాడు. సో మేము ఇన్ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ అనేది, లేకుంటే సి డిఫ్ కొలైటిస్ అంటాము, అంటే యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత కోలంలో వాపు రావడము, దానివల్ల వెయిట్ తగ్గిపోవడము, మోషన్స్ కావడము, ఇటువంటి సిచ్యువేషన్స్లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్కు రెస్పాండ్ కాకుంటే అప్పుడు మేము ఈ ఫీకల్ క్యాప్సూల్స్ అనేది ఇస్తాం పేషెంట్స్కు. సో ఇది చాలా రిఫైన్ అయింది, అది కూడా విత్ ద డెవలప్మెంట్ ఇట్ హస్ రిఫైన్డ్.
So, what is the moral of the story? Respect your stool. Respect your stool, ante. If I have to speak in English, there will be a slang. I don't know whether I can do it on the TV. Yeah. No, I know the S word. Yes, that's the S word, correct. Get your together. Yes, absolutely. Get your together. You're right. This is really. Swapna, you're very funny. That's good. That's the way it should be, So. But sir, I'm just thinking back 25 years back, even when I was growing up, ఇంటికి 3 పూట్ల అన్నం తినేదాన్ని. సమ్మర్ వస్తే మంచిగా ఆవకాయ వేసి అన్నం పెట్టేవాడు. మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తే ఆవకాయ అన్నం కలిపి ముద్దలు పెట్టి కొంచెం కాఫీయో టీయో బూస్టో తాగేస్తే అయిపోయేది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోయాం సార్? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? మీ కళ్ళ ముందు ఇలా ప్రపంచం మారిపోతుంటే మీకు ఏమనిపించింది? అంటే ఏ విషయంలో అంటున్నారు ఇప్పుడు? ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఈటింగ్ హాట్ ఆవకాయ పికిల్ విత్ లాట్ ఆఫ్ సాల్ట్, లాట్ ఆఫ్ ఆయిల్, లాట్ ఆఫ్ స్పైస్ టు నౌ గెటింగ్ ఇన్ టు ఫీకల్ థెరపీ. అంటే దేర్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ ఇది కదా సార్ దీనిలో. మీకు ఏమనిపిస్తుంది దీని విషయంలో? మన భోంచేసే విషయంలో లాస్ట్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ హ్యాస్ సంథింగ్ దట్ హెస్ బిన్ కంటిన్యూస్లీ చేంజింగ్. ఒక మాట వరుసకు మనం ఏమంటాం, 3 పూటలు తినమని చెప్తాం. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, మరి డిన్నర్. ఇది బ్యాలెన్స్డ్ డైట్ అని మనం అనేవాళ్ళం. మార్నింగ్ మనం ఏం భోజనం చేస్తాం, డిఫరెంట్ కల్చర్స్లో, డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ కల్చర్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ విల్ డిఫర్. అమెరికాలో ఉన్నప్పటికీ వాళ్ళు సాసేజ్, బేకను, బ్రెడ్, జాము, ఆర్ సీరియల్స్. ఇండియాలో వచ్చేవరకు మళ్ళీ సౌత్లో డిఫరెంట్, నార్త్లో డిఫరెన్స్ అందరికి తెలిసిన విషయం. దోశ, ఇడ్లీ, వడ అండ్ ఆల్ దట్ స్టఫ్. కొన్నిసార్లు పేషెంట్స్లో మేము చెప్పుకుంటూ వస్తాం, ఎక్కడ రాసి ఉంది 3 సార్లు తినాలనేసి. ఎవరు రాశారు? భగవద్గీతలో ఉందా? ఖురాన్లో ఉందా? బైబుల్లో ఉందా? సో దిస్ కల్చర్ వేర్ ఇట్ హెస్ కమ్ ఈజ్ ఫర్ ఎ డిఫరెంట్ రీజన్. ఓకే, 3 టైమ్స్ తినేది పేషెంట్స్కు డయాబెటీస్ ఉన్నప్పటికీ, షుగర్ కంట్రోల్ లేనప్పటికీ, ఇటువంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ సెడ్ స్పేస్ అవుట్ ద థింగ్. మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి అనేసి. కానీ అవన్నీ కూడా యాజ్ వీఆర్ ప్రోగ్రెసింగ్ యాజ్ హ్యూమన్ సొసైటీ కరెక్ట్ కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు కీప్ యువర్ బాడీ అండ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ అని ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ కొత్త రీసెర్చ్ ద్వారా ఇట్ హెస్ బీన్ కంటిన్యూస్లీ చేంజింగ్. ఇప్పుడు సుమారుగా నేను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి, ఈ సిటీలో మెడికల్ కాలేజ్ ఉన్నప్పటి మళ్ళీ అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్, ఈ టైమ్ స్పాన్లో డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ డైట్ రికమెండేషన్స్ చూసాం. అవును సార్, అవును. ఇప్పుడు యుఎస్లో యాట్కిన్స్ డైట్ అని, కూపర్ డైట్ అని, రైస్ డైట్ అనేసి అని, యూ నేమ్ ఇట్, అందరికీ తెలిసిన విషయమే. ఈ డైట్ల ద్వారా వాళ్ళు సృష్టించిన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా సంపాదించుకున్నారు. ఓకే, ఒక్క డైట్ ఇంత మంచిదని 10 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్పిన తర్వాత దిస్ ఇస్ ద వర్స్ట్ డైట్ అని కూడా వాళ్ళు ప్రూవ్ చేశారు. దాని వెనక పాలిటిక్స్ ఉందని, రాంగ్ డేటా వాళ్ళు కలెక్ట్ చేశారు, ఆల్ దిస్ స్టఫ్. నాకు ఒక జ్ఞాపకం ఉంది, సౌత్ బీచ్ డైట్ అనేసి చాలా పాపులర్ అయింది. అది సౌత్ బీచ్ ఈజ్ ఇన్ మయామి in Florida. So the South Beach diet was an amazing diet ఎందుకంటే people were losing ఎంతో మంది ఎన్నో పౌండ్స్. యూ ఫాలో ద సౌత్ బీచ్ డైట్, యూఆర్ లూజింగ్. ఆ సౌత్ బీచ్ డైట్లో ముఖ్యంగా ఏముండే, ఎలిమినేట్ కార్బోహైడ్రేట్స్. అవన్నీ ఉంటాయి కదా, ప్రతి దానికి కొద్దిగా మార్క్ తీసుకొచ్చేవారు. అండ్ దే మేడ్ బిగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ఫండమెంటలీ దట్ వాస్ ది కాన్సెప్ట్ అన్నట్టు. టుడే వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఫీకల్ థెరపీ అండ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్, వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? irrespective of what diet, what we are eating, ultimately only 10-20% of మనం భోంచేసేదే మన సిస్టంలోకి చేరుకుంటుంది. వాట్ విల్ హ్యాపన్ టు రెస్ట్ ఆఫ్ ది 80%? ఆ 80% ఎక్కడ పోవాలి? దట్ ఈస్ యువర్ ఫీసిస్. నా ఎక్కడి నుంచి వస్తుంది అది? వాట్ ఈస్ ఫీసిస్? ఇస్ రెసిడ్యూ ఆఫ్ ది ఫుడ్. అంతే, ఫైబర్. మనం ఏదో పీపుల్ మన స్టూల్ అంటే ఏదో అసహ్యమో ఇదంతా మనం వి అసోసియేట్ విత్ దాట్. దర్ ఇస్ నథింగ్. It is essentially what is the residue that your body doesn't need it, you're eliminating. కానీ దాని ఇంపార్టెన్స్ ఏంటంటే it is very rich in the microbial organisms. Why we are using the fecal therapy? It is rich in these trillions of bacteria that talk to you and which has been helpful in treating certain types of human diseases. But where this is going to go, we do not know. Right. But certainly in certain diseases, very few of them. But ఇది ఎక్స్టెండ్ చేసి లాంజివిటీ కొరకు కూడా పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. స్విట్జర్లాండ్ దెర్ ఇస్ అ బిగ్ ప్లేస్ వేర్ పీపుల్ గో ఫార్ లాంజివిటీ. దే పుట్ దెమ్ ఇన్ ఐస్ క్యాబిన్స్
లైక్ ఎస్కిమోస్ లాగా ఫర్ 1 week or 10 days, then fecal therapy, capsules. డబ్బున్న వాళ్ళు దే గోయింగ్ అండ్ స్పెండింగ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ టు లివ్ ఫర్ 100 years. అట్లనేసి సో అపార్ట్ ఫ్రమ్ ట్రీటింగ్ డిసీజెస్ టుడే ద ఫీకల్ థెరపీ అండ్ దిస్ ఫీకల్ క్యాప్సూల్స్ దే ఆర్ కమింగ్ ఇన్ టు యూస్ ఫర్ ఈవెన్ లాంజివిటీ. సో దే మైట్ బి సమ్ ట్రూత్. మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఉండే కదా మొరార్జీ దేశాయ్ గారు, అదే ఆయన ఎంత పాపులర్ చేశారంటే అది వెస్టర్నర్స్ కూడా గ్రహించి అమెరికాలో వాళ్ళు కూడా మొదలు పెట్టారు ఎక్స్పెరిమెంటేషన్, అండ్ దేర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ దాట్ అన్నారు. తర్వాత రీసెర్చ్ ఇంకా ముందుకు వెళ్ళలేదు. యూనో సో థింగ్స్ లైక్ దిస్ విల్ కీప్ కమింగ్. సో మనం కొద్ది టైంతో సమయంతో వెయిట్ చేసి వీ హావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ దిస్. సో దీంతో కంపేర్ చేస్తే సార్ గోమూత్రం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? గోమూత్రం అనేది చాలా మంది అది సెంటిమెంటల్ బిలీఫ్స్ కి కొంతమంది తీసుకోవచ్చు, బట్ అందులో కూడా ఏదో చాలా రోగ నిరోధక శక్తులు ఉంటాయని రకరకాల బిలీఫ్స్ ఉన్నాయి. యాజ్ అ క్లినిషియన్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్ వెన్ యు హియర్ అబౌట్ దిస్? వెన్ దిస్ ఇస్ పాసిబుల్, వై నాట్ దట్ అనిపిస్తుందా? నో యు ఆర్ ట్రూ. సీ వీ హావ్ టు లుక్ లైక్ దిస్. దీస్ ఆర్ ఆల్ బాడీ ఫ్లూయిడ్స్ which you are eliminating. Fluids you are eliminating, solids you are eliminating. So obviously, anything that we are eliminating from human body or an animal body, they will be good and bad. Ante kada? There will be immune stimulants, there will be certain hormones, and there will be certain toxins. That's the fundamental premise of research. So if something is good, medu gomata urine lo anukondi, lekunte buffalo urine anukondi, sheep urine anukondi, I am sure research dwara edana kanukunnappadiki, if it is proven to be good, then they use it. ఇప్పుడు కొత్తగా 2 weeks back transplanted pigs hearts, transplanted pigs livers. The pig heart transplantation was amazing. Successful గా transplant చేశారు. pig to pig sir? లే pig to human. Yes, pig to human. So pig to human కేవలం హార్ట్ ట్రాన్స్ప్లాంటే కాకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేశారు. ఇప్పుడు మేబీ దట్ విల్ బి అన్ ఆన్సర్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఇంత తక్కువ ఆర్గన్స్ మన దాంటి దేశంలో అసలు ఎవరు ముందుకు రారు. సో ద యానిమల్, ఆల్ దిస్ రీసెర్చ్ దట్స్ గోయింగ్ ఆన్, అండ్ జస్ట్ ఇమాజిన్ ఇట్స్ అన్ యానిమల్ కంప్లీట్లీ. యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ సంథింగ్, ద ఎంటైర్ ఆర్గన్, లివ్ అలోన్ ద యూరిన్, లివ్ అలోన్ ద ఫీసిస్, లివ్ అలోన్ ఎనీథింగ్ ఎల్స్. Entire organ. The fundamental of anything that benefits for humanity, for disease, for good health, for longevity, I think we should not be circumspect. దాని గురించి డౌట్ చేయకుండా ప్రాపర్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసి కమర్షియల్ ఇంటెన్షన్తో కాకుండా మంచి క్లినికల్ ట్రయల్స్తో రుజువు చేసినప్పటికీ there is a lot of hope and value. Who thought that we're going to live for 100 years? Who thought we're going to live for 150 years? If 2000 ఈ సెంచురీ మొదలైనప్పుడు ఏమన్నారు? 2000 నుంచి పుట్టే వాళ్ళు they're going to live for 100+ years. సైంటిఫిక్ గ్యారంటీతో చెప్తూ వచ్చారు, విచ్ మైట్ బి వెరీ ట్రూ. బికాస్ టుడే ఇప్పుడు అందరు చూస్తున్నాం కదా, మనం మంచి డైటరీ హ్యాబిట్స్ వలన, ఎక్సర్సైజ్ వలన, మెడిటేషన్ అనుకోండి, యోగా అనుకోండి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, పీపుల్ హు ఆర్ లుకింగ్ రిటైర్మెంట్ తర్వాత 60 years తర్వాత ఎంత తొందరగా ముసల్వాళ్ళు అయిపోతారు. Because of inactivity, because of all of these things. ముందు అసలు will to do something లేనప్పుడు అలా క్షీణించిపోతుంది. We have seen, I was growing up, మా తాతలను, లేకపోతే మా అమ్మమ్మలను, మా నానమ్మలను, even my father also. Of course, my father was very active until age 80. అది వేరే సంగతి అనుకోండి.